మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. I accepted it. It's a fact. Yeah. I lost. కానీ నేను ఓడిపోయిన తర్వాత నాకు కసి పెరిగింది, కమిట్మెంట్ పెరిగింది, మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది. I have served the people of Mangalagiri for the last 4 years and 9 months. నేను వదిలిపెట్ల ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్ కి పారిపోలా. I stood there. I said I'll do it right. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు, అందరూ ఎగతాళి చేస్తున్నారు. అవునన్నా, మంగళగిరిలో ఓడిపోయా. 1982, 85 తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవాల. నాకు పదే చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు, ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నేను పోటీ చేసినా గెలుస్తానంటే ఒకటి చెప్పిన. అందరిలాగా కంచుకోటకి వెళ్తే మనకు కష్టమైన సీట్లు ఎట్లా గెలుస్తాం సార్? ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి, అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని చెప్పి. మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. మంగళగిరిలో కౌంటింగ్ పూర్తయింది. లోకేష్ ఘన విజయం సాధించారు. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.